కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఒక టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈ రోజు అగ్నికి ఆహుతి కావడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటన మరోసారి ప్రజా రవాణా భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రయాణం కొనసాగుతున్న సమయంలో బస్సులో నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. కొద్ది క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో అత్యవసరంగా ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తరలించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి? సాంకేతిక లోపమా? విద్యుత్ వ్యవస్థలో సమస్య? లేదా నిర్వహణలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా? తెలంగాణలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ విస్తరిస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు సహజంగానే ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న భద్రతా ప్రమాణాలు సరిపోతున్నాయా? ఇలాంటి వాహనాలను ఎంత తరచుగా తనిఖీ చేస్తున్నారు? ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వారి అప్రమత్త కారణంగానే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణులు బస్సును పూర్తిగా పరిశీలించనున్నారు. అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రజా రవాణాలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ రోజు తలెత్తిన ప్రశ్నలకు లభించే సమాధానాలు కేవలం ఈ ఘటనకే కాకుండా ప్రతిరోజు ప్రజా రవాణాపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికుల భద్రతకు కూడా మార్గదర్శకంగా నిలవచ్చు. ఇలాంటి తాజా వార్తలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం ANA న్యూస్ MBNRను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే పొందండి.